హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ విఘ్నేశ్వరుడి దేవాలయంకి వచ్చాము. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మా సైడు ఏదన్నా వాహనాలు అట్లా కొనుక్కుంటూ ఉంటారు కదా, ఇక్కడికి వచ్చి తప్పనిసరిగా పూజ చేయించుకుంటూ ఉంటారు. ఏదన్నా గ్రహ దోషాలు ఎలా ఉన్నా కూడా స్వామివారికి అభిషేకాలు చేయించుకోవడం కానీ, అసలు ఏమి కోరినా సరే వెంటనే తీర్చేస్తాడు. వినాయకుడి గుడి అనేసి మనం ఎక్కడైనా సరే అడిగామంటే చాలా అంటే చాలా బాగా చెప్తారు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క మెమరీ ఉంటుంది. స్వామివారి అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద ఉంటుందన్నమాట. అంటే ఏం కోరుకున్నా వెంటనే తీర్చేస్తారు. కాబట్టి ఈరోజు అనుకోకుండా గుడికి వెళ్ళాను. అంటే మా ఫ్లాట్ దగ్గరికి వెళ్ళి వస్తూ ఉంటాను కదా, అంటే 2 దారులు ఉన్నాయన్నమాట. ఈరోజు ఇంకోవైపు వచ్చాము. వచ్చినప్పుడు ఇంకా హారతి ఇస్తూ ఉండేసరికి ఇంకా మా వారు నేను ఇంకా దర్శనం చేసుకోవడానికి వెళ్ళాము. చాలా సంతోషంగా ఉంది. ఆ స్వామివారు నన్ను రమ్మని పిలిచినట్లే అనిపించింది. తర్వాత ఈరోజు ఒక గుడ్ న్యూస్ అండి. ఈరోజు మనకి గూగుల్ పిన్ వచ్చింది. గూగుల్ పిన్ రావడం అనేది చాలా పెద్ద విషయం అండి, ఆషామాషా విషయం కాదు. యూట్యూబ్ చేసే వాళ్ళందరూ కూడా ఈ పిన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎలాంటి కష్టం లేకుండా ఆ స్వామివారు మీరు తొందరగా నాకు సపోర్ట్ చేయబట్టే నాకు ఆ గూగుల్ పిన్ వచ్చింది. మోనిటైజేషన్ అయిపోయిన తర్వాత ఆ గూగుల్ పిన్ ఇస్తారని అంటారు కదా, $100 అయిపోయిన తర్వాత నాకు అసలు కళ్ళ కూడా అనుకోలేదు నాకు ఇలా వస్తుందని. ఫస్ట్ నేను స్టార్ట్ చేసేటప్పుడు మా హోటల్కి నేను ఏమి చేస్తానో ప్రిపేర్ చేస్తానో చూపిద్దామని అనుకున్నాను. మా వారు ఓకే అన్నారు. మా పిల్లలు కూడా నాకు చేసుకో అనేసి నాకు వాళ్ళు ఛానల్ క్రియేట్ చేసి ఇచ్చారు. తర్వాత వాళ్ళకి నేను అప్లోడ్ చేయడం కానీ ప్రతిదీ వాళ్ళని అడుగుతూ ఉంటే నాకే పాపం అనిపించింది. ఎందుకంటే వాళ్ళు చదువుకునే పిల్లలు, వాళ్ళకి ప్రతిదీ మనం అడగడం దేనికనేసి వాళ్ళని వీడియోలు తీయమండం కానీ, ఇప్పటికి కూడా వాళ్ళని అప్లోడ్ చేయడం కానీ, నా ఛానల్ పెట్టినప్పటి నుంచి ప్రతి వీడియో దీంట్లో ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ప్రతి వీడియో నేనే ఎడిటింగ్ చేసుకొని, నేనే అప్లోడ్ చేసుకొని, నేనే థంబ్నెయిల్స్ పెట్టి ప్రతిదీ అబ్జర్వ్ చేసుకొని ప్రతిదీ నేర్చుకున్నానంటే చాలా గ్రేట్ అండి. నాకు నేనే చెప్పుకుంటున్నాను. ఎందుకంటే యూట్యూబ్ చేయడం అనేది చాలా అంటే చాలా కష్టం. అందులో నేను ఖాళీగా ఉండను కదా, హోటల్కి అన్నీ ప్రిపేర్ చేసి పంపిస్తూ ఉంటాను. హోటల్కి టిఫిన్ సెక్షన్, భోజనం, రాగి సంగటి ఇవన్నీ మా హోటల్లో చేస్తారు. అవన్నీ కూడా నేనే ప్రిపేర్ చేయాలి. నేను ఇక్కడి నుంచి చేస్తూ ఇట్లా యూట్యూబ్ గురించి ఇట్లా అన్నీ చూసుకుంటూ టెక్ ఛానల్స్ అన్నీ కూడా ప్రతిదీ అబ్జర్వ్ చేసుకొని ప్రతిదీ నేను ఎడిటింగ్ చేసుకోవడం కానీ, థంబ్నెయిల్స్ కానీ, వాయిస్ ఇవ్వడం కానీ ఎలా చేస్తారు ఏంటి ఇవన్నీ కూడా నేర్చుకున్నాను. ఇంకా నేను చేయగలను అనుకుంటాను. ఎందుకంటే నేను వంటలు చేసేటివి అవన్నీ కూడా నేను అనుకున్న థాట్ ఇంకా రాలేదు. ఎందుకంటే వీడియో తీసే వాళ్ళు ఎవరైనా ఉంటే నేను చేయగలను. తర్వాత నేనే తీసుకొని వీడియో తీసి నేనే అప్లోడ్ చేయాలంటే కొంచెం రిస్క్ అనమాట. అందుకని ఇంకా తొందరలో మంచి మంచి వంటలు, స్వామి గుడులకి అట్లా వెళ్తూ ఉంటాము. మా ఊర్లో ఉండే గుడులన్నీ కూడా మీ అందరికి చూపిస్తాను. ఇవన్నీ కూడా పక్కన పెడితే నేను మా వారు నన్ను సపోర్ట్ చేసినందుకు, మీరు ఇంకా నన్ను సపోర్ట్ ఇచ్చినందుకు ఇంకా కృతజ్ఞతలండి. ఎందుకంటే ఒకరు ముందుకి ఎదుగుతూ ఉంటే వెనకాల చాలామంది కూడా అంటూ ఉంటారు. మనం కింద పడినప్పుడు వాళ్ళు అదే అనేవాళ్ళే నవ్వుకుంటూ ఉంటారు. అదే మనం నిలబడ్డామంటే వీళ్ళు ఇంకా ఎప్పుడు కింద పడిపోతారా అని వెయిట్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళ కోసం, అలాంటి చెత్త బాగులే వాళ్ళ కోసం పక్కన పెట్టేద్దాము. మనకంటూ ఒక లైఫ్ ఇచ్చాడు ఆ భగవంతుడు. మనలో ఏం కళ ఉంది ఏంటి అనేసి మనకు మాత్రమే తెలుస్తుంది. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి వచ్చిన విద్యను చూపించుకుంటూ ఉన్నారు. అంతవరకే కానీ దాంట్లో ఏం తప్పుగా ఏం చేయట్లేదు. నాకు భక్తి అంటే ఇష్టం అండి. స్వామివారి గుళ్ళకి వెళ్ళడం ఇష్టం. మా హోటల్కి ఇంకా వెరైటీగా అంటే ఇంకా టేస్టీగా చేయాలనేసి ఇష్టం. అలాగే మనం ఏం చేస్తున్నామో మనకి ఇట్లా అప్లోడ్ చేసామంటే
ఎన్ని మా పిల్లలకు కానీ వాళ్ళ పిల్లలకు కానీ చూసుకుంటూ ఉంటాం కదా. ఇప్పుడు మా నాన్న చనిపోయారు. మా నాన్న చనిపోయినప్పుడు వీడియోలన్నీ ఉన్నాయి నా ఫోన్లో. కొత్తగా ఫోన్ కొనేసరికి అవి తీసేసరికి అన్నీ డిలీట్ అయిపోయాయి. అదే దీంట్లో పెట్టాను కాబట్టి మా నాన్న ఈ రోజుకి కూడా ఒకసారైనా చూసుకోగలుగుతున్నాను. మనకి మెమరీ లాగా ఉంటుంది కదా, మెమరీ లాగా ఉంటుంది. మన వీడియోస్ మనం ఎప్పుడైనా చూసుకోవచ్చు. ఎక్కడ వేసిన గొంగళి అలా ఉండకుండా మనకంటూ అంటే కొత్తవి ఏమైనా తెలుస్తూ ఉంటాయి కదా. ఇప్పుడు యూట్యూబ్లోకి వచ్చినాక ప్రతిదీ అబ్జర్వ్ చేసింది నేనే. చదువుకోకపోయినా కూడా నేనే అప్లోడ్ చేయడం కానీ, ఎడిటింగ్ చేయడం కానీ, తర్వాత థంబ్నెయిల్స్ పెట్టడం కానీ, ఎలా మాట్లాడాలో అన్ని ఛానల్ చూసి నేర్చుకోవడం కానీ అలా చేశాను కాబట్టి ఈరోజు నాకు గూగుల్ నుంచి పిన్ వచ్చింది. నేను అమెరికా డాలర్స్ సంపాదిస్తున్నానంటే చాలా ఒక ప్రౌడ్గా ఉంది. అదంతా కూడా మీ సపోర్ట్ వల్ల, ఆ స్వామివారి ఆశీస్సుల వల్ల, మా ఇంట్లో వాళ్ళ సపోర్ట్ వల్ల కూడా నేను అప్పుడు అనుకున్నాను, ఎందుకు మనకి అవసరం లేదులే ఆపేద్దామని అనేసి అనుకున్నాను. అయితే మా వారు స్టార్ట్ చేసావు కదా, నువ్వు స్వామివారిలో వాళ్ళ గురించి పెడుతున్నావు కదా, నువ్వు గుడికి వెళ్ళేటి అవి పెట్టుకో, నీకేమవుతుంది అనేసి మా వారు ఇచ్చిన సపోర్ట్తోని నేను ఈరోజు నాకు గూగుల్ పిన్ వచ్చింది. నాకు చాలా సంతోషంగా ఉందండి. మనకి వెనక వైపు అంటే మన పార్ట్నర్ అనేది మనకి ఆ రోజు కానీ ఆపేసి ఉంటే ఈరోజు నాకు ఇంత గొప్ప విలువనిచ్చే గూగుల్ పిన్ రాదండి. అసలు కళ్ళ కూడా అనుకోలేదు నేను నాకు వస్తుంది అని. నేను ఎవరినైతే నమ్ముకున్నానో ఆ స్వామివారు నాకే ఇప్పించాడు. ఎందుకంటే నేను ఇంత అంటే ఎక్కువ వీడియోస్ చేయడం కానీ అంటే నాకు నా మనసులో ఉండే థాట్ ఏంటంటే నేవన్నీ కూడా హోటల్కి సంబంధించినటువన్నీ కూడా తీద్దామనేసి. నాకు ఎవరు సపోర్ట్ అంటే వీడియో తీసేదానికి అట్లా లేకపోయేసరికి నేనే వీడియోస్ తీసుకోవడం, అప్లోడ్ చేసుకోవడం అలా చేస్తూ ఉన్నాను. అలా చేసినందుకే నాకు గూగుల్ పే బటన్ వచ్చింది. ఆ స్వామివారి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎవరికి మనసులో మనం చేయాలి అంటే యూట్యూబ్ చేయాలనుకున్న వాళ్ళందరూ కూడా తప్పకుండా చేయండి. మీరు కూడా ఇంట్లోనే ఉండి ఖాళీగా ఉండకుండా మీరు కూడా సంపాదించుకోండి.